ఇంతమంది ఉన్నారు, ఏమన్నా లొల్లి పెట్టుకుంటున్నా లేకపోతే కార్లో అందరు కలిసి ఏదైనా ట్రిప్ కోతలు అనుకుంటారు కదా. లేదన్నా గణపతి బుకింగ్ చేయబోతున్నాం. మనోళ్ళ యూత్ మెంబర్స్ తోటి అందరు కలిసి బండ్ల మీదనో ఆటోలనో కార్లనో బుకింగ్ చేయబోతే ఆ మజా థ్రిల్లింగే వేరు ఉంటుంది. అయితే ముచ్చట ఏంటంటే మనం ప్రతిసారి గణపతిని కొర్రలను అయితే బుకింగ్ చేస్తుండే, కిందట నుంచి పెరిగిట్లను అయితే ఆర్డర్ పెడుతున్నాం. ఆ దూరం బాగుంటుందని చెప్పి ఆటోలకు అయ్యే ఖర్చులో మనోళ్ళ కార్లు ఉండే అదే కార్లో పెట్రోల్ ఒప్పించుకొని బయలైతే మా దొంగ కార్లు గణపతి షెడ్ వేద్దాం రారా లేకపోతే గణపతి చెంద తిరుగుదాం రారా అంటే నాకు ఆ పని ఉంది ఈ పని ఉందని చెప్పి ఎప్పుడు తప్పించుకొని తిరుగుతారు. అదే గణపతి బుకింగ్ ఉందిరా అంటే అందరు వేసుకొని వచ్చిళ్ళు, 2 కార్ల 2 మంది వచ్చిళ్ళు. ఎందుకంటే గణపతి బుకింగ్ చేసేటప్పుడు మంచి టిఫిన్లు కానీ తిరుగుడు కానీ అంత తిరుగుడు ఉంటుందని చెప్పి. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. ఈ ఓలైతే ఏంది అంత మనోళ్ళే పొంగ ఫుల్ ఎంజాయ్ చేసుకుంటా పెరిగెట్కి అయితే ఏరుకున్నాం. ఇక దిగుడుతోటే మా వాళ్ళు అయితే ఫుల్ ఎగ్జైట్మెంట్ తోటి ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడెప్పుడు మంచి గణపతిని బుక్ చేద్దామా అని చెప్పి. కిందటిసారి అయితే దేవికా కలార్స్లో అయితే బుక్ చేసినాం. ఇప్పుడు కూడా అక్కడి నుంచే స్టార్ట్ చేద్దాం. అయితే లోపలికి అయితే వెళ్ళిపోయినాం. లోపలికి పోయినాక గణపతులను చూడాలిగా. పెద్ద గణపతులు మంచి డిజైన్లతోటి చమక్ అనుకుంటే జబర్దస్త్ గణపతులు అయితే ఉన్నాయి. ఇక్కడ గణపతుల తగ్గట్టే కాంపిటీషన్ కూడా ఉంది. మేము ఏ గణపతి దగ్గరికి పోయినా సోల్డ్ అవుట్ అని బోర్డు పెట్టేసేళ్ళు. మేము నెల రోజుల ముందు వచ్చినా మా గణపతి బుకింగ్ కష్టమవుతుందంటే తర్వాత వచ్చేటోళ్ళకైతే ఇక నమ్మక తక్కనే. నేనైతే ఒక సోల్డ్ అవుట్ బోర్డు చూసి షాక్ అయినా. అది ఆంధ్రాల నుంచి చిలకలూరుపేటకు బుక్ అయిపోయింది. దీన్ని బట్టే మీకు అర్థమై ఉండొచ్చు ఆల్రెడీ పెరికెట్ గణపతులు అంటే ఎంత ఫేమస్. గణపతులకు తగ్గట్టే ఈసారి రేట్లు కూడా అమాంతం పెంచేసిళ్ళు. ఆ బుకింగ్ అయిన గణపతులు కాకుండా మాకు 2 గణపతులు నచ్చినాయి. ఆ 2 గణపతులలో ఆయన చెప్పిన రేటుకు మేము అడిగిన తీరి చూడాలిగా. మేము అడిగిన రేటు ఆనికి నచ్చక ఆఖరికి ఆ 2 గణపతులలో ఏం సెలెక్ట్ చేసుకుందామని మాకు నచ్చక చక్కగా పెరికిట్ గణపతులను క్యాన్సిల్ చేసేసి అక్కడికైతే ఎంత జోస్తోటి పోయినామో అంతకంటే ఎక్క మాడు మోకాలు పెట్టుకొని సీదా మళ్ళా కొరట్లతో పట్టినాం. ఇక కారు ఎక్కినాక మాడమోగాలు పెట్టుకొని ఒక్కొక్క పెద్ద మనిషి డైలాగులు ఇడబట్టి మన కోర్లని ఇచ్చబట్టి గీడి దాకా అచ్చుడేనారా నేను చెప్తాడని నిన్న రారని ఒక్కడనబట్టి ఉన్నది ఉడగొట్టుకొని లేని రానట్టాయరా అని చెప్పి ఒక్కడనబట్టి ఇంటి చెట్టు మందులకు వానికి రాకుంటాయరా అని చెప్పి ఒక్కడనబట్టి అరే ఆఖరికి అక్క మూడు దిక్కైనట్టు మనకు మళ్ళీ మన కోర్లనే దిక్కవుతుందని ఒక్కడనబట్టి ఇవన్నీ నడుకులు బంద్ చేయరా భయ్, టైం 2 అవుతుంది ఆకలి అవుతుందని చక్కగా కోర్లలో ఉన్న గీతా భవన్లో అయితే వచ్చినాం. ఈడికి వచ్చినాక మళ్ళీ లొల్లి చాలా. నేను ఒకటి తింటా ఒకదానికి రేట్ ఎక్కనాయి ఒకదానికి రేట్ తక్కనాయి. అందరు మళ్ళీ మాట్లాడుకొని అరే ఓనికి ఇష్టమైంది ఆడ తినుర్రా అన్ని యూత్ పైసలు అని చెప్పి ఓనికి నచ్చింది ఆడ తిని మనసుకి ఇంత చల్లబడి మళ్ళీ తిరుగుడు అయితే చాలా చేసినాం. ఇక మన కుర్ల కన్నా అయితే గణపతుల పండుగ 2 నెలలు ఉందనగానే మన పురాణాల జాతర చాలా అవుతుంది. అదే బుకింగ్ కోసం తిరుగుడు అన్నట్టు. ఈ ఇక్కడన్నా మంచి గణపతి బుకింగ్ చేద్దామని చెప్పి ఒక్క షాప్ కాదనుకోర్రి, రామదాసు కళ ఆర్ట్స్, గణేష్ కళ ఆర్ట్స్, గజానన కళ ఆర్ట్స్, సిద్ధి వినాయక కళ ఆర్ట్స్, చారి కళ ఆర్ట్స్, శిల్ప కళ ఆర్ట్స్, మల్లన్న, హరిహర, సంతోషిని, ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అలాగా. ఇవే కాకుండా కొర్లలో ఉన్న మొత్తం షాపులు అయితే తిరిగేసినాం. ఇవన్నీ షాపులు తిరిగి అక్కడున్న దుమ్ముకు మా తెల్లగున్న కాళ్ళు కర్రపడ్డాయి, కర్రగున్న పాయింట్లు తెల్లబడ్డాయి. ఇవన్నీ షాపులు తిరిగి కదా, మరి ఒక్క గణపతి అన్న బుకింగ్ చేసిందా లేదా అనుకుంటున్నారు. అంత ఈజీగా ఏడేనిస్తారు. ఒక్కడేమో బొంబాయి గణపతి అంటాడు, ఒక్కడేమో మన రైతు సేన కాబట్టి రైతు గణపతి పెడదామే అంటాడు, ఒక్కడేమో మట్టి గణపతి అంటాడు, ఒకడేమో కొత్తగా ట్రెండింగ్లు ఉందే బాల్ గణేష్ పెడదామని అంటాడు. ఈ ఒక్కడు అందరికన్నా లాస్ట్ వచ్చి అంటాడు. గణపతి ఎట్లుంటుంది అందరికన్నా ఊళ్ళది మనదే పెద్ద గణపతి ఉండాలా, 3-4 ఎక్కైతేందే నేనే పెట్టుకుంటా అని చెప్పని అంటాడు. అసలు ఈ ముచ్చట ఎట్లుంటుంది అంటే గణపతి పెట్టినా కానీ పైసలు ఇయ్యాడు, గణపతి అంపుడు అయిపోయినాక పైసలు ఇయ్యాడు. దావత్ నాడికి అరే పైసలు తక్కువ పడుతున్నాయి దావత్కి పైసలు ఇస్తే నాచుర్రు అంటే గప్పుడు అటో ఇటో వేసి పైసలు ఇస్తాడు. ఇట్లుంటుంది. ఈడ కూడా గణపతులు రేట్లు అమాంతం పెంచేసేళ్ళు. ఎట్లయితే మరి 7 ఫీట్లో 8 ఫీట్లో గణపతి తీసుకుందామంటే అయితే 5 ఫీట్ల లోపలికే ఉన్నాయి, అయితే 10, 15, 20 ఫీట్లు ఉన్నాయి. ఆ చిన్న తీసుకుంటే ఊళ్ళు ఇజ్జత్ పోతుందని ఇజ్జత్ కన్నా కానీ పెద్దది తీసుకుంటున్నాం. ఏం చేద్దాం ఇక, అటు యూత్తనేమో దందనాయే ఇటు యూత్తనేమో దేవుడాయే. వాళ్ళకి తగ్గట్టుగానే ఇప్పుడు ముందు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఏ కార్యకర్తను పట్టుకున్నా కానీ రేటుకి ఏం తక్కువ పోకుండా పెద్ద గణపతులు కొనిస్తారని చెప్పి వాళ్ళు కూడా రెడీ చేస్తున్నారు. మా గణపతి నిలబెట్టబట్టి ఇప్పటికీ 9 నుంచి 10 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికైతే మాకు విగ్రహదాత లేనైతే అనుభవం అయితే కలగలేదు. ఈసారి కూడా మా యూత్ మెంబరే గోనెల కార్తిక్ అని మా బాబాయ్ కొనిస్తున్నాడు. ఇక తిరిగి లాస్ట్కి అయితే బాలాజీ కలర్స్లో మన గణపతి బుకింగ్ అయితే రెడీ అవుతున్నది. ఈ కలర్లు ఎత్తులు చూడు, ఇదే మన గణపతి. చూడండి ఒకసారి ఎట్లున్నావు. మన గణపతి ఈ కొట్లలో టాప్ 10 గణపతులలో ట్రెండింగ్ గణపతిలో కూడా ఉన్నట్టున్నాయి. ఎందుకంటే యూట్యూబర్లు ఇప్పటికే 4-5 సార్లు 4-5 వీడియోలు కూడా వచ్చినాయి దీనికి. నేను పెడతా చూడండి. ఎట్లయితే ఏంది లాస్ట్కి అయితే తిరిగి ఒక దగ్గర మంచి గణపతి బుకింగ్ ఇచ్చినాం. గణపతి రేటు అయితే 21-22 వేలు చెప్పిండు. మనకైతే లాస్ట్ 16 దగ్గరికి వచ్చింది. 16 అయితే మా వాళ్ళు మళ్ళీ అట్లనే ఉంచలేరు. అయితే ఈ గణపతి డెమో పీస్ అని చెప్పి ముంగట పెట్టిండు. అంటే వేర్లు చూస్తానికి వచ్చినప్పుడు చూస్తానికి అని చెప్పి మనం కలర్ అయితే చేంజ్ చేసినాం. నగలు కానీ ఇవి కానీ బ్లాక్ అండ్ సిల్వర్ మీద కోటింగ్ కోసం మళ్ళీ 1500 ఎక్కువ వేయించేసి చెప్పిండు. లాస్ట్కి అయితే 16 నుంచి 17.5 మనకైతే వచ్చింది.
తర్వాత మనం ఏమేం కలర్ లేపిస్తున్నామో క్లియర్గా నోట్ చేసి సైన్ చేసి సగం పైసలు కొట్టి రిసిప్ట్ అయితే తీసుకున్నాం. ఇక్కడతో అయితే మన గణపతి బుకింగ్ సంగతి అయితే వచ్చింది. ఇలా చెప్పుకుంటా పోతే ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి. మన వీడియోని అయితే ఓడది. మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అన్న. ఎందుకంటే మీరు చేసే లైక్లు కామెంట్లు ఆదరణ రూపంగానే నేను ముందు వీడియోలు తీయాలన్నా, ఒకవేళ తీస్తే ఎట్లా తీయాలన్నా క్లారిటీ నాకు వస్తుంది. కాబట్టి జల్దీ లైక్ చేసి మీ దోస్తులందరికీ పంపి. అట్లనే నేను పెట్టిన వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంటనైతే కొట్టుల్లి. చలో ఉంటాం మళ్ళీ అందరికీ శనార్థి. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఓట్ ఫర్ మీ.